ఏంటి, మెట్లు ఎక్కి దిగుతూ కూడా మన ఆరోగ్యం చెక్ చేసుకోవచ్చా? తప్పకుండా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక మినీ స్ట్రెస్ టెస్ట్ లాంటిది. దీని గురించి ఒక ర్యాపిడ్ ఫైర్ చేద్దామా? షూర్. ఒక ఫ్లోర్ ఎక్కగానే ఆయాసంగా ఉంది, లో స్టామినా, హార్ట్ ఆర్ లంగ్స్లో ప్రాబ్లం ఉంటే, రక్తహీనత వల్ల, ఆర్ ఎల్స్ ఒబేసిటీ ఊబకాయం వల్ల, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఛాతీలో పట్టేసినట్టు నొప్పి, ఇది హార్ట్ ప్రాబ్లం వల్ల అయి ఉండొచ్చు. యాంజైనా లాంటి లక్షణాల్లో ఇది కనిపిస్తుంది. తప్పకుండా డాక్టర్ని కలవండి. మరి మెట్లు ఎక్కుతున్నప్పుడు పిల్లి కూతలు అబ్జర్వ్ చేస్తే, ఉబ్బసం లాంటి కండిషన్స్లో ఇది వస్తుంది. మెట్లు దిగేటప్పుడు మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉంటే, పటెలో ఫిమోరల్ సిండ్రోమ్ అయి ఉండొచ్చు. మోకాళ్ళలో కార్టిలేజ్ వీక్గా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఉదయం లేవగానే మొదటి మెట్టు ఎక్కేటప్పుడే పెయిన్ ఉంటే, కీళ్లవాతంలో ఇది వార్నింగ్ సైన్. మోకాళ్ళల్లో క్రాకింగ్ సౌండ్స్ వస్తే, చిన్న వయసులో ఉంటే నార్మల్గా తీసుకోండి. అదే వయసు 40 దాటి క్రాకింగ్ సౌండ్స్తో పాటు పెయిన్ ఉంటే మాత్రం అది మీకు ఆస్టియోఆర్థరైటిస్కి ఎర్లీ వార్నింగ్ సైన్స్ అనుకోవాలి. మెట్లు ఎక్కేటప్పుడు కంపల్సరీ పక్కనున్న రేలింగ్ పట్టుకోవాల్సి వస్తుంది. బ్యాలెన్స్ ఇష్యూస్ వల్ల జరగచ్చు, మజిల్ వీక్నెస్ ఉన్నా కూడా జరగచ్చు. మెట్లు ఎక్కుతున్నప్పుడు కాళ్ళు వణికిపోతున్నాయి. మజిల్ వీక్నెస్ అయి ఉండొచ్చు. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్లో కూడా ఇది చూస్తాం. తరచుగా మెట్లు ఎక్కుతూ స్లిప్ అయిపోతున్నారు అంటే, చూపు సమస్యలు ఉన్నా, ఆర్ ఎల్స్ బ్యాలెన్స్లో ప్రాబ్లం ఉన్నా, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నా ఇలా జరుగుతుంది. కొన్ని మెట్లు ఎక్కగానే పిక్క పట్టేస్తోంది. బ్లడ్ సప్లై సరిగ్గా జరగకపోతే ఇలా జరుగుతుంది. కాల్షియం అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీస్లో కూడా కాఫ్ మజిల్స్ అనేవి పట్టేస్తాయి. మెట్లు ఎక్కేటప్పుడు విపరీతమైన చెమట పట్టేస్తుంది. లో ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి, ఒబేస్ ఉన్న వాళ్ళకి, చాలా లావు ఉన్న వాళ్ళకి, హైపర్ థైరాయిడిజం పేషెంట్స్కి కూడా ఇలాగే ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది. రక్తహీనతలో ఇది మనం చూస్తాము. థైరాయిడ్ ఇష్యూస్లో, హార్ట్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ రిథమ్ ప్రాబ్లమ్స్లో, అలాగే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు కూడా ఇది జరగవచ్చు. మెట్లు ఎక్కేటప్పుడు ఆర్ దిగేటప్పుడు విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయి. లో బీపీ, లో బ్లడ్ షుగర్, రక్తహీనత, డీహైడ్రేషన్ ఉన్నా కూడా ఇలా జరగవచ్చు. ఒకవేళ మీరు కనుక హెల్దీగా ఉన్నారు అంటే ఈ స్ట్రెస్ టెస్ట్ మాత్రం మీకోసమే. గుండె సమస్యలు ఉంటే కొంచెం జాగ్రత్త, ఇది చేయొద్దు. 2 ఫ్లోర్ల మెట్లు ఈజీగా ఎక్కగలగాలి. ఎక్కుతూ మాట్లాడగలగాలి, ఎక్కడ బాడీలో నొప్పి ఉండకూడదు, కళ్ళు తిరగకూడదు, అలాగే చెమటలు పట్టకూడదు. ఇది కనుక మీరు పాస్ అయ్యారనుకోండి, మీ ఫిట్నెస్ 100% బాగున్నట్టే. కానీ వీటిలో ఏ సమస్య వచ్చినా మీ బాడీ మీకు ఏదో వార్నింగ్ సైన్ ఇస్తున్నట్టే. ఎవరైతే ఈ మినీ స్ట్రెస్ టెస్ట్ లో పాస్ అయ్యారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి మీ హెల్త్ కేర్ కపుల్.